అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇవ్వనుంది తెలంగాణ ప్రభుత్వం. అందుకు విధి విధానాలు రూపొందించడానికి ఓ కమిటీని కూడా వేశారు. అందులో భాగంగా గద్దర్ అవార్డ్స్ పై స్పీడ్ పెంచింది ఎఫ్డీసీ. జ్యూరీ చైర్పర్సన్గా జయసుధను ఎంపిక చేసింది. 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటు చేసింది. అవార్డుల కోసం దరఖాస్తు చేసిన నామినేషన్లను ఈ నెల 21 నుంచి జ్యూరీ సభ్యులు పరిశీలించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీకి చైర్మన్గా సినీ నటి జయసుధను నియమించారు. దాదాపు 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటు చేశారు. అవార్డుల కోసం దరఖాస్తు చేసిన నామినేషన్లను ఈ నెల 21 నుంచి జ్యూరీ సభ్యులు పరిశీలించనున్నారు. ఇక గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు చలనచిత్రాలు, డాక్యుమెంటరీ, పుస్తకాలు తదితర విభాగాలలో 76 నామినేషన్స్ వచ్చాయి. వ్యక్తిగత కేటగిరీలో 1172 నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని విభాగాలలో కలిపి ఈ అవార్డులకు 1248 నామినేషన్లు వచ్చాయి. ఈ నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులను ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కోరారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం చలనచిత్ర అవార్డులను అందజేయనుంది. జయసుధ, ఎఫ్డీసీ ఎండీ హరీష్లతో సమావేశమైన ఎఫ్డీసీ చైర్మన్, ప్రొడ్యూసర్ దిల్ రాజు నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని సూచించారు. ఎంపిక ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని కోరారు. 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం చలనచిత్ర అవార్డులను ఇస్తున్నట్లుగా గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలనచిత్ర అవార్డులకు ఇంతటి స్పందన రాలేదని అన్నారు. ఇక ఈ గద్దర్ అవార్డులకు వివిధ కేటగిరీల ఎంట్రీల నుంచి వచ్చిన నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ గురించి సభ్యులు చర్చించారు. ఈ సినిమాలను ఏప్రిల్ 21 నుంచి జ్యూరీ సభ్యులు చూడనున్నారు. ఈ పురస్కారాలకు వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిలిం, బాలల చిత్రాలు, డెబ్యూట్ చిత్రాలు, డాక్యుమెంటరీ, లఘు చిత్రాలు, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరీలలో 76 దరఖాస్తులు వచ్చినట్టుగా జ్యూరీ తెలిపింది. అనంతరం త్వరలోనే గద్దర్ అవార్డులు ప్రకటిస్తామని తెలిపారు జ్యూరీ మెంబర్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.